ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పేపర్ లీక్ చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టేది లేదు. అరుణ్కి ఇలాంటి పరిస్థితి రావడానికి వాడే కారణం. పేపర్ లీక్ వెనక ఎంత పెద్దవాళ్ళున్నా, వాళ్ళెంత పొజిషన్లో ఉన్నా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. గైస్, ఆ పేపర్ లీక్ చేసింది శౌర్య సారే అంట. ఏంటి ఏంటి అవును, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అరుణ్ సూసైడ్ చేసుకోవడానికి కారణం శౌర్య సారే అంట. అష్మిత, ఏం మాట్లాడుతున్నావు? హాస్పిటల్ అని కూడా చూడను. ఎవరనుకుని ఎవరి పేరు చెప్తున్నావు? రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు భద్రంగా పెట్టమని క్వశ్చన్ పేపర్స్ తో పాటు రూమ్ తాళం కూడా మీ ఆయనకే ఇచ్చారంట కదా ప్రిన్సిపల్ గారు. అవును, అయితే అది సార్ లీక్ చేసినట్టు ఎలా చెప్తావు? రూమ్ తాళాలు దగ్గర పెట్టుకుని లీక్ చేసింది శౌర్య కాకపోతే ఆర్యనా సూర్యానా? అష్మిత, నువ్విలా మాట్లాడతావేంటి అష్మిత? 2-3 ఏళ్ల నుంచి క్వశ్చన్ పేపర్ రెస్పాన్సిబిలిటీని సౌర్య సరే తీసుకుంటున్నారు కదా, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా? అవును, ప్రతిసారి జాగ్రత్తగానే దాచారు, ఈసారి లీక్ చేశాడు. అష్మిత, నోరు ముయ్యకపోతే పళ్ళు రాలుతాయి. నీ పర్సనల్ గ్రడ్జ్ అంతా ఇక్కడ చూపించకు. ఇలా చెప్పే ఎంతమంది నోరు మోయిస్తావు? నీ మొగుడేమన్నా సత్య హరిశ్చంద్రుడా? ఎవరికో షూరిటీ పెట్టి డబ్బులు కట్టాల్సిన అవసరం వచ్చింది కదా, అందుకే ఈ పని చేస్తుండొచ్చు. ఏయ్, నోరు మోయ్. నా నోరు మూయించడం కాదు, శౌర్య సార్ మొబైల్ నుంచే పేపర్ లీక్ అయినట్టు ఇనిషియల్ గా ఎంక్వైరీలో తేలిపోయింది. ఇది పచ్చి అబద్ధం. ఆపు, అబద్ధం ఆడుతుంది నువ్వు. ఇందాక డాక్టర్తో ఏం చెప్పావు? అరుణ్ ప్రాణాలు తీసుకోబోలేదు, పొరపాటున పడ్డాడు అని చెప్పావు కదా. 5 నిమిషాల ముందు అబద్ధం ఆడి నువ్వు నీ మొగుడిని కాపాడుకోవడం కోసం ఇన్ని డ్రామాలు ఆడతావా? అరుణ్ చచ్చిపోతే మాత్రం ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఒక స్టూడెంట్ ప్రాణాలతో ఆడుకుంటారా? ఇక ఆల్రెడీ న్యూస్ కూడా ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. శౌర్యని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వెళ్ళుంటారు. శౌర్య సార్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయరు. ఆయన ఎలాంటి వారు అన్నది నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అవును, సార్ అలాంటి వాడు కాదు. మేము నమ్మం. మీరందరూ అలా నమ్మారు కాబట్టే ఇలా మోసం చేశాడు. ఏయ్ అష్మిత, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెంప పగులుతుంది, చూసుకో. నాకు వార్నింగ్ ఇవ్వడం కాదు, వెళ్ళి నీ మొగుడు కాలర్ పట్టుకుని క్వశ్చన్ చెయ్యి. ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పిందే వస్తుంది. నేరం రుజువైతే కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఆపో, ఆ నేరం చేసిన వాణ్ణి నేను బయట పెడతాను. శౌర్య సార్ ఈ నేరం చేయలేదు అని నేను ప్రూవ్ చేస్తాను. ఇక నువ్వు చేసేదేమీ లేదే, పరిగెత్తడం తప్ప. ఈ పరుగు ఇక్కడితో ఆగదు. జైల్లో ఉండబోయే నీ మొగుడు కోసం అప్పులు చేయాలి, తిప్పలు పడాలి. హాకీలో గ్రేట్ ప్లేయర్ అనిపించుకున్న రామలక్ష్మి బంతి కోసం మైదానాల్లో కాకుండా భర్త కోసం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ పరిగెడుతూనే ఉంటుంది. కూర్చోండి. జానకి, తీసుకోండి. అమ్మని పిలు. అత్తయ్య గారు, అత్తయ్య రండి. ఏంటి జానకి, మీ అబ్బాయి గారు పిలిచారు. మన శ్రీను ఆద్యల పెళ్ళైంది కదమ్మా, ఆ తేదీని ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదు చేసుకోవాలి. అందుకే రిజిస్ట్రార్ గారిని తీసుకొచ్చాను. ప్రతి 6 నెలలకోసారి వాళ్ళ పెళ్లి జరుగుతూనే ఉంది బావగారు. అలా అయితే ఈ పాటికి ఎన్నిసార్లు వీళ్ళ పెళ్లి తేదీ నమోదు చెయ్యాలి? నువ్వు నోరు మూసుకుంటావా? అప్పుడు జరిగింది వేరు, మొన్న జరిగింది వేరు. ఎన్నిసార్లు జరిగినా పెళ్లి పెళ్లే కదండి. సీనుని ఆద్యని పిలవండి. ఆ ఆద్య కాలేజ్ నుంచి ఇంకా రాలేదు బావగారు. వచ్చే టైం అయింది లేవే.
మా రోజుల్లో ఇలాంటివేవీ లేవమ్మా. ఓ 100 మంది వచ్చి ఆశీర్వదిస్తే చచ్చినట్టు కాపురం చేసేవాళ్ళం. అందుకే కదా అత్తయ్య గారు నేను పద్మను వదలలేకపోతుంది. అంటే ఈ తరం వాళ్ళకి నమోదు చేయాల్సిందే బావగారు, చేయాల్సిందే. అదిగో సీనియర్ వచ్చాడు. పద్మావతిన రావాలే, ఇంకా రాలేదేంటబ్బా? రా కూర్చో. వచ్చేసింది. ఏంటి హడావిడి? ఇప్పుడు దాకా సాఫీగానే ఉందలే పద్మం, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇంకా మొదలవుద్ది హడావుడి. మన సీను ఆద్యుల పెళ్లిని రిజిస్టర్ చేయించాలని పెద్దబాబు గారు ఆఫీసర్ని తీసుకొచ్చారు. రిజిస్టర్ చేయిస్తున్నారా? ఇప్పుడు పెళ్లి రిజిస్టర్ చేయించడం ఎందుకన్నయ్యా? వాళ్ళకి పెళ్ళైంది కదమ్మా, ప్రభుత్వం నిబంధనల ప్రకారం నమోదు చేయించాలి. వాణ్ణి అల్లుడుగా ఒప్పుకోనని కిషోర్ అన్నయ్య నిబంధన పెట్టారు కదా అని. సీనయ్య ప్రయోజకుడవుతున్నాడు. 3 నెలల తర్వాతైనా కిషోర్ గారు ఒప్పుకుంటారు కదా. ఆయన ఒప్పుకున్నా నేను ఆద్యని కోడలుగా ఒప్పుకోవట్లేదు కదా. నీకేం పోయే కాలమే? నాకు కాదు, దానికే అమెరికాకి పోయే కాలం దగ్గరలో ఉందని. అమెరికా కాదు, అంతరిక్షంలోకి వెళ్ళినా నేను తనతోనే ఉంటాను. దాని మాటలకేం గాని మీరు కానివ్వండిరా. బాబు మీరు కూర్చోండి. సీనయ్య కూర్చో. ఆద్య ఇలా రామ్మా. మీ పెద్దనాన్న నీకోసమే ఎదురు చూస్తున్నారు. మీ మ్యారేజ్ డేట్ ని మీ పెద్దనాన్న రిజిస్టర్ చేయించబోతున్నారు. ఆ? ఉం? ఇక్కడ నేను ఒక్కదాన్ని వద్దు అంటున్నాను కదా, అర్థం చేసుకోండి. అరే నువ్వు వద్దంటుంది అదృష్ట దేవతనే. పద్మ, అర్థం లేని ఆలోచనలతో అనవసరపు ఆవేశాలతో నువ్వు వద్దు అంటున్నావని నేను రద్దు చేయలేను. పెద్దరికంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. వీళ్ళ భవిష్యత్తుకి ఈ పెళ్లి తేదీని నమోదు చేయడం చాలా అవసరం. అక్క, అన్నయ్య చేస్తుంది చాలా మంచి పని. దంపతులు కలిసి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చే సర్టిఫికెట్లు అడుగుతున్నారు కదా. అది